బంగారు శర్మ గారు. సో అయితే ఆ రోజు లాస్ట్ TV9లో చర్చ జరిగినప్పుడు దాన్ని తర్వాత అసలు వాళ్ళు 2 days దాకా అప్లోడ్ కూడా చేయలేదు. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత పోస్ట్ ఎవరెవరు పెట్టుకున్నారో నాకు సంబంధం ఉండదు, బికాజ్ అది సోషల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు సంబంధం లేదు. అయితే అందులో నేను ఒక ప్రశ్న వేశాను, దానికి వారు ఒక పోస్టింగ్ పెట్టారు. ఏమని పెట్టారు అంటే, వాళ్ళ గ్రహాలు వేరు మా గ్రహాలు వేరని చెప్పారు కాబట్టి ఆయన ఓడిపోయినట్టే. నేను చాలా హర్ట్ అయ్యా దానికి. ఓటమి గెలుపు ఏమిటండి అసలు? నేను బాహాబాహి కొట్టుకున్నామా, లేదు మాకున్న మొత్తము ఆ కాసేపట్లో అన్ని పెట్టేసి అయ్యా నా ఓటమిని నేను అంగీకరించానా? కాబట్టి ఓటమి అనేటటువంటి పదం. తర్వాత అట్లాంటి పోస్టింగులు పెట్టడం కూడా తప్పు. ఎవరైనా సరే అది చేయాల్సింది నైతికంగా కాదు. ఏది ఉన్నా ఇది పెట్టినప్పుడు దాని ఆన్సర్ కూడా పెట్టాలి ఎవరైనా సరే. అయితే ఆన్సర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పటికైనా సరే నా ఆరోపణ, అది ఎవరిదో కాదు, అది రాసింది ఎవరు, భక్తి నిష్కామ శాంత గారిదే ఆర్టికల్. వారి ఆర్టికల్ ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు ఇప్పుడు వారు. వారి ఆర్టికల్నే వీరు ఖండించింది. అయితే అక్కడ నేను అడిగిన ప్రశ్న ఏమిటి, అయ్యా మీకు లిపిడ్స్, జీన్స్, ప్రోటీన్స్, మాలిక్యూల్స్ మీకు అసలు మొత్తం ఆ కెమికల్స్ అన్నీ కూడా ఇస్తాను, జీవం పుట్టించగలరా అని అడిగాను. వారు మొత్తం సమాధానంలో నేను పుట్టిస్తానని కానీ పుట్టించనని కానీ చెప్పలేదు. ఏమండి ఇప్పుడు నేను కొట్టుకెళ్ళి పాత చింతపండు ఉందా అని అడిగాను అనుకోండి, ఉంటే ఉందనాలి లేకపోతే లేదనాలి. కొత్త బెల్లం ఉంది తీసుకోండి అన్నట్టుగా వారు సమాధానం చెప్పారు. కాబట్టి నాకు ఇప్పటికీ కూడా నేను వేసిన ఆ క్వశ్చన్కి అప్రోప్రియేట్ ఆన్సర్ అనేటటువంటిది లభించలేదు నాకు. అది ఎవరైనా పెట్టుంటే ఆయన ఏం చెప్పారు, ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్పారు అనేది కూడా పెట్టుంటే నేను చాలా అప్రిషియేట్ చేసి ఉండేవాడిని. అలా పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక వర్జన్ పెట్టినప్పుడు రెండో వర్జన్ కూడా తీసుకొచ్చి 100% జతపరచాలి. అయితే ఒక్కటి షేమ్లెస్ స్టేట్మెంట్స్ వారు రాసినటువంటిది నా దగ్గర ఒకటి వచ్చింది కాపీ. నన్ను షేమ్లెస్ అనేటటువంటి ఆర్గ్యుమెంట్ తోటి ఆ విధమైనటువంటి భాష, ఓడిపోయారు, షేమ్లెస్, ఇలాంటి మాటలు హర్ట్ అయ్యి ఉండొచ్చు. వారు చేసిన వాళ్ళని తిట్టాలి షేమ్లెస్ డీడ్ అని, కానీ నన్ను షేమ్లెస్ ఆర్గ్యుమెంట్ అంటూ మాట్లాడకూడదు. అది ఆన్సర్ ఇప్పటి వరకు మీరు అన్నారు కదా, ఇప్పుడు కూడా లేదని ఏం సార్? ఇప్పుడు ఒకటేమో ఇట్స్ నాట్ అన్ఎథికల్, ఇట్ ఈస్ మై కామెంట్ ఆన్ ద డిస్కషన్. దాని కింద లింక్ ఉంది కాబట్టి ఆ పోస్ట్లోనో కింద పోస్ట్లోనో all the evidence is there for people to take it or disagree. So that's not the issue. The issue ఏంటంటే, నేను నీకు లిపిడ్స్ ఇస్తాను, నీకు అన్ని ఇస్తాను, నువ్వు ప్రాణాన్ని సృష్టించగలవా అని. మై రెస్పాన్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రాణాలని సృష్టిస్తున్నారు. లిపిడ్స్, ప్రోటీన్స్ మీరు ఏమి ఇవ్వకపోయినా సృష్టిస్తున్నారు. సో మరీ అంత గాబరా పడకూడదండి. ప్రతి తల్లి తండ్రి ప్రాణాన్ని సృష్టిస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఓపారిన్ గారి సిద్ధాంతం ఇవాళది కాదు, 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం సంగతే. ఇదంతా కూడా ఒక ప్రైమోర్డియల్ సూప్ నుంచి వచ్చిందని. అట్లాగే ఈ ఎర్త్ బిగినింగ్ స్టేజెస్లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది అన్నది చూసుకుని ఇప్పుడు నైట్రోజన్, హైడ్రోజన్, అమ్మోనియా ఇవన్నీ కూడా తీసుకొచ్చి అప్పుడు ఎర్త్ అట్మాస్ఫియర్ చాలా అన్స్టేబుల్గా ఉండేది. అంటే దాని అర్థం ఏంటంటే లైట్నింగ్ ఎక్కువ రావటము, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఎక్కువ జరగటం జరిగింది. ఆ కండిషన్స్నే మనం రీక్రియేట్ చేద్దాము అని అండ్ స్టూడెంట్ మిల్లర్ ఏం చేశాడంటే, ఒక లెబారెటరీ ఫ్లాస్క్లో ఆ కండిషన్ అప్పుడు అనుకున్న ప్రపోర్షన్లో నైట్రోజన్, అమోనియా, హైడ్రోజన్, వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ అప్పుడు ఏమైతే అనుకున్నారో వాటిల్లో తీసుకొచ్చి ఈ ఫ్లాస్క్లో పెట్టి ఈ ఫ్లాస్క్లో కంటిన్యూస్గా ఓవర్ సమ్ టైమ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేశారు. చేసినప్పుడు ఏం దొరికింది అని అంటే ఎమైనో యాసిడ్ దొరికింది. Amino acid is a building block of protein. Protein is a building block of life. So life was created. అట్లాగే ఇంకొకటి ఏం చేశారంటే, క్రెయిగ్ వెంటర్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ హ్యూమన్ జీనోమ్ ఎవరైతే మ్యాప్ చేశారో ప్రైవేట్ పార్టీగా ఏం చేశాడు, ఒక పక్కనేమో ఫ్రెంచ్ గవర్నమెంటు అట్లాగే అమెరికన్ గవర్నమెంట్ కొలాబరేట్ చేస్తూ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పటికీ కావట్లేదని ఈయన దిగాడు రంగంలోకి. ఈయన దిగి ప్రైవేట్ పార్టీగా హీ మ్యాప్ ద జీనోమ్. తర్వాత బ్యాక్టీరియంని తీసుకుని దాంట్లో ఉన్న జన్యు పదార్థాన్నంతా బయటకు తీసేసి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి తమాషాగా, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, డిహెచ్ లారెన్స్ అనుకుంటా, ఒక కొటేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సొంత పేర్లు రాసుకున్నారు దాంట్లో. DNA ATCG కాంబినేషన్లో వీళ్ళు ఇది కూడా ఇన్సర్ట్ చేసి ఆ బ్యాక్టీరియంని మైకోప్లాస్మియం
I forget its name andi, our bacteria started reproducing. So life is created. ఇంతకంటే క్లియర్ ఆన్సర్ అక్కర్లేదు మనకి. We create life as parents. In the laboratory we have created using the same things. లిపిడ్స్ కూడా ఇవ్వలేదు, సింపుల్ గా మనం ఎలిమెంట్స్ తీసుకుని పెట్టి చేయటం వల్ల జరిగింది. ఆ తర్వాత క్రేగ్ వింటర్ హ్యాస్ షోన్ దిస్ యాజ్ వెల్. ఇదంతా కూడా 150 సంవత్సరాల్లో జరిగిపోయింది. ఇంత అద్భుతం ఇంకా ముందు ముందు ఇంకా జరుగుతూ ఉంటాయి. ఆయన చెప్పారు చూడండి, సైన్స్ తెలియని డాక్టర్ గారు, ఇది హెడ్ ట్రాన్స్ప్లాంట్ విషయం అని అంతా కలగాపులగం చేసి ఏదో చెప్పాడు. కానీ అక్కడికి కూడా దగ్గరికి వెళ్తున్నాం మనం. ఆల్రెడీ బాడీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. ఇప్పుడు జీనో ట్రాన్స్ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నారు. పంది నుంచి చాలా తమాషా చూడండి, జన్యు పదార్థం గురించి మనకు తెలుసు కాబట్టి చింపాంజీయో కోతినో బొనోబో నుంచి మనం ఆర్గన్ తీసుకుని పెట్టే కంటే కూడా బెటర్ ఛాన్సెస్ ఆఫ్ నాన్ రిజెక్షన్ ఆర్ ఫ్రమ్ ఎ పిగ్స్ బాడీ. సో అక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయండి. గ్రేట్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నప్పుడు నీడ చూపించి భయపెట్టద్దు. దట్ ఈస్ ద పాయింట్. డాక్టర్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. డాక్టర్ గారు, డాక్టర్ భక్త నిష్కామ శాంత గారు సార్ లైన్ లో ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాబు గోగునేని గారు చెప్పారు, అంటే క్రేగ్ వెంటర్ పేరు చెప్పారు. క్రేగ్ వెంటర్ ఏం చేశాడంటే ఆల్రెడీ లివింగ్ సెల్ లో ఒక జీనోమ్ ఇన్సర్ట్ చేశాడు. అప్పుడు లివింగ్ సెల్ క్రియేట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, దాంట్లో హార్ట్ లో ప్రాబ్లం వచ్చింది, ఆ హార్ట్ వేరే హార్ట్ కి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. మాత్రం అదే హార్ట్ పట్టుకుని ఒక రోబోట్ లో లేకపోతే ఒక డెడ్ మనిషిలో అయితే అతనికి జీవనం ఇవ్వలేము. అంటే క్రేగ్ వెంటర్ ఒక జీనోమ్ పట్టుకుని డెడ్ సెల్ అయితే అతనికి ప్రాణం ఇవ్వలేదు. ఇప్పుడు మన ఇండియన్ సైంటిస్ట్ దీనికి చాలా పెద్ద ఫిక్స్ అయితే చేశారు. మనది హైదరాబాద్ లో CCNB-లో ఫౌండింగ్ డైరెక్టర్ పుష్పమిత్ర భార్గవ్ పెద్ద ఆర్టికల్ సైన్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేశారు. వరల్డ్ అంతా సైంటిస్ట్ దీనికి చాలా పెద్ద క్రిటిక్ రాశారు. ఇది బాబు గోగునేని గారు చాలా ఓల్డ్ న్యూస్ చెప్తున్నారు. ఇది ఆల్రెడీ అందరూ సైంటిస్టులు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మిల్లర్ ఏమో 20th సెంచురీ సైన్స్ లో అతను ఏంటి బిల్డింగ్ బ్లాక్స్ చేసి, ఇప్పుడు మన బిల్డింగ్స్ ఉన్నదండి, దాంట్లో బ్రిక్స్ ఉన్నాయి, సిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ సిమెంట్స్ ఉంటే మనం అనుకుంటామా ఆ సిమెంట్స్ ఆ బ్లాక్స్ అవన్నీ కలిసి బిల్డింగ్ అయిపోతాయేంటి? అది బిల్డింగ్ అవ్వాలంటే ఒక ఆర్కిటెక్ట్ ది మైండ్ కావాలి. ఇప్పుడు అరిస్టాటల్ 4 కాజెస్ చెప్పాడు. మెటీరియల్ కాజ్, ఎఫిషియెంట్ కాజ్, ఫార్మల్ కాజ్, ఫైనల్ కాజ్. మోడర్న్ సైన్స్ ఏంటి, మెటీరియల్ కాజ్ మరి ఎఫిషియెంట్. మెటీరియల్ కాజ్ అంటే మెటీరియల్ లో వస్తువు దానికి కన్స్ట్రక్షన్ అయినది. ఎఫిషియెంట్ కాజ్ అంటే సోర్సెస్ ఉన్నాయి. మాత్రం ఫార్మల్ కాజ్ మైండ్ గురించి సైన్స్ అండర్స్టాండింగ్ ఇప్పుడు దాకా రాలేదు. మరి ఫైనల్ కాజ్ అంటే పర్పస్ ఉన్నది. చాలా పెద్ద ఫిలోసఫర్, సైన్స్ కి చాలా థియరీస్ డెస్కార్ట్స్ మరి కాంట్ నుంచి వచ్చినాయి. ఆ కాంట్ ఏంటంటున్నాడంటే దేర్ విల్ నెవర్ బి మిషన్ ఫర్ ద బ్లేడ్ ఆఫ్ గ్రాస్. అంటే న్యూటన్ మెకానిక్స్ మోడల్ సైంటిఫిక్ మెకానిస్టిక్ ఐడియా వీ కెనాట్ అప్లై టు ఆర్గానిజం. బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటే ఒక గడ్డి ఆకు కూడా మేము లెక్కతో సృష్టించలేము అంటే కాంట్ అప్పుడే రాశాడు మెకానిక్స్ యూజ్ చేసి. అదే ఛాలెంజ్ ఉన్నది కదా. మన ఆవు వెళ్ళి లో చాలా నేర్చుకు కూడా మళ్ళీ గ్రాస్ వస్తుంది. గ్రాస్ చాలా ఈజీ గ్రాస్ సృష్టిస్తుంది. మొత్తం ఒక లెబొరేటరీలో ఇంత పెద్ద సైంటిస్టులు ఉన్నారు, ఒక గడ్డి గ్రాస్ కూడా మనం సృష్టిస్తుంది. ఎందుకంటే సైన్స్ లో వారు అడిగారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైంది, అందుకని అడుగుతాం. ఇప్పుడు సైన్స్ లో మనం ఆర్టిఫిషియల్ స్కిన్ తయారు చేయట్లేదండి. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి ఒళ్ళు కాలిపోయినప్పుడు ఇంకో మనిషి చర్మమే పెట్టడం కాదు కదా. ఇట్ ఈస్ బీయింగ్ మేడ్, ఇట్ ఈస్ బీయింగ్ డన్. యూ షుడ్ నో దీస్ థింగ్స్. అలాగే నేను 10 సంవత్సరాల క్రితం జరిగిన 8 సంవత్సరాల క్రితం జరిగిన క్రేగ్ వెంటర్ చెప్తే చాలా పాతది అంటున్నాడు అని 2000 సంవత్సరాల పాత ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు ఏంటండి. 10,000ది లేట్ అయితే 2000 సంవత్సరాలది ఏంటి? మధ్యలో సడన్ గా కాంట్ని కూడా గుంజుకొచ్చారు. కాంట్ ఎప్పుడో చచ్చిపోయాడండి 400 ఏళ్ల క్రితం జర్మనీలో. అయినా కాంట్ సైంటిస్ట్ కాదుగా. కాంట్ ఈజ్ ఎ మారల్ ఫిలాసఫర్. ఇప్పుడు కాంట్ చదవలేదనుకుని బెదిరిస్తున్నాడు ఆయన. నేను చదివానండి, జర్మన్లో కూడా చదివాను ఒరిజినల్ భాషలో. ఇట్లా పుస్తకాలు తీసుకొచ్చి దెబ్బలాడొద్దు, చదివి మాట్లాడండి. దట్ బుక్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ డిస్కషన్. కాంట్ చెప్పింది హిస్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఇన్ మారల్ ఫిలాసఫీ. ఇట్స్ నాట్ అబౌట్ సైన్స్. అట్లాగే న్యూటోనియన్ మెకానిక్స్ అంటున్నారు. న్యూటోనియన్ మెకానిక్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడట్లేదే. ఇప్పుడు క్వాంటమ్ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఇది 2017-18 అంటే 100 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ కొత్త పారాడైమ్ వచ్చింది కదా. ఎందుకు బెదిరిస్తున్నారు ఇట్లా పదాలు వాడుకుంటూ? ఇక్కడ ఎవరికి తెలియని వాళ్ళు అనుకుంటున్నారా? తెలుసండి.
ఇట్లా బొంకద్దండి. అసలు గ్లోబల్ వార్మింగే లేదని బొంకినాక మిగతా ఏమైనా చెప్పచ్చండి. ఎక్కడో ఏదో ఒక బటర్ఫ్లై అంట సీతాకోక చిలక ఇట్లా రెక్కలాడిస్తే అదేవో పెద్ద తుఫాన్ లాగా వస్తుంది అని. కాబట్టి అక్కడెక్కడో కిరణం వచ్చింది కాబట్టి, ఛాయ్ వచ్చింది కాబట్టి ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఎక్కడికి తిప్పుతున్నారు? ఇదంతా ముందు తిను, తర్వాత తిను, అప్పుడు తినద్దు అని చెప్తున్నారు. అక్కడికి వచ్చింది. తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు పారేయమంటున్నారు, వండిన పదార్థం పారేయమంటున్నారు. ఆకలి దేశం, ఫుడ్ లేదు, ఫుడ్ కొనుక్కొస్తున్నారు, దాంట్లో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మీరు నూనె పోసి దాన్ని వేయించుకుని అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఇదంతా చేస్తున్నారండి. ఇంట్లో ఉన్న నీళ్లు పారబోయమంటున్నారండి, చాలా తప్పు చెప్తాను నేను. నీళ్లు పారబోయమంటున్నారండి. మరి సరస్సులో ఉన్న నీళ్ళని ఏం చేద్దామండి? ఇప్పుడు గంగమ్మ అంటున్న గంగా నది, లేకపోతే కృష్ణమ్మ అంటున్న కృష్ణా నది, లేకపోతే మన హుస్సేన్ సాగరు, వీటిలో నీళ్ళని ఏం చేద్దామండి? వాటిల్లో ఉంటున్న చేపలను ఏం చేద్దామండి? దాంట్లో బతుకుతున్న తాబేలను ఏం చేద్దామండి? వాళ్ళందరినీ బయటకు వెళ్ళి నీళ్లు సాఫ్ చేసి కొత్తగా ఫిల్ చేస్తామంటారా? అంటే ఈజ్ దర్ ఎనీ కనెక్షన్ విత్ రియాలిటీ? ఈజ్ దర్ ఎనీ కనెక్షన్ ఎట్ ఆల్ విత్ కామన్ సెన్స్? కాంతి కళ్ళు మూసుకుంటే లేదు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ? ఇప్పుడు రిథమ్ ఆఫ్ ద యూనివర్స్లో, రిథమ్ ఆఫ్ ద వరల్డ్లో లైఫ్ హ్యాస్ అట్యూన్డ్ ఇట్ సెల్ఫ్ టు సర్టన్ రిథమ్స్. బట్ మెంటల్ ఇల్నెస్ని తీసుకొచ్చి మామూలు జనాలకు అంటగట్టద్దు. మెంటల్ ఇల్నెస్ కేస్ స్టడీస్ చేసుకొచ్చి అది తీసుకొచ్చి మామూలు జనాలు కూడా పిచ్చెక్కుదంటే ఎట్లా అని ఒప్పుకుంటారా? మీకు నాకు పిచ్చెక్కుదా, ఈయనకి ఆయనకి ఎక్కుదా? ఎక్కదు. ఇప్పుడు ఆ పర్టికులర్ యాసిడ్ అనేది ఓన్లీ మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుందా? అది యాసిడ్ కాదండి, మెలటోనిన్. మెలటోనిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాదు, మెలటోనిన్. అదేనండి, ఇట్ ఈస్ నాట్ వాట్ ఎవర్, ఇట్ ఈస్ మెలటోనిన్. ఓపిక ఉందా? చాలా సన్న ఉంది, 2 గంటల నుంచి మాట్లాడుతున్నాం. వినండి, నేను అడిగే తప్పు చెప్పొద్దు. ఆస్కింగ్ హిమ్ సంథింగ్, యు జస్ట్ వెయిట్. ఇప్పుడు అది ఓన్లీ సైక్రియాట్రిక్ వాళ్ళకే అవుతుందా, ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళకే అవుతుందా, అందరికీ కూడా ఈ చేంజ్ సహజంగా జరుగుతూ ఉంటుందా? ఖచ్చితంగా ఒక మాలిక్యులర్ దీంట్లో చేంజ్ అనేది ప్రపంచం అంతా. మీరు కనుక్కున్న విధి, నేను చెప్తుంది ఏంటి అంటే ఇవాళ దాని ఇంపాక్ట్ ఉందా లేదా, ఫుల్ మూన్ న్యూ మూన్ అనేది సైన్స్ తేల్చలేదు. కానీ మా ధర్మశాస్త్రం ప్రకారం ఏదైతే ఉంటుందని చెప్పామో సైన్స్లో కూడా అది ఉంటుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. ఎక్స్పెరిమెంట్స్ లేటెస్ట్, ఇంకా ఇప్పుడు వారు చెప్పినట్టుగా దగ్గరికి తీసుకొని వెళ్తే ఉంటుంది అని చెప్పేవాళ్లే. కడుపు నొప్పి వస్తుందనే వరకు తీసుకెళ్లారు. కాదండి, అది నేను చెప్తుంది అదే. అసలు అది ఎక్కడ దాకా పోయింది, ఎంత పోయింది అనేది ఈ కడుపు నొప్పి. నేను చెప్తుంది శాస్త్రం వేరు, శాస్త్రి వేరు. శాస్త్రి ఏమైనా మాట్లాడచ్చు, కానీ శాస్త్రం అనేది నిరాధారంగా పూర్తిగా ఖండించి కొట్టిపారేసేట్టుగా చెప్పదు. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఇవాళ వాళ్ళు ఏదో 2017లో చిన్న చివరికి మాలిక్యులర్ దీంట్లో ఒకటి చేసి ఒకటి కనుక్కోబట్టి ఇంకా బాబు గారి దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది సైక్రియాట్రిక్ పేషెంట్ల మీద అని ఒప్పుకుండే స్థాయికి వచ్చారు. కనీసం ఒప్పుకుండే స్థాయికి వచ్చారు. మొన్నటిదాకా అది కూడా లేదు. వినండి ప్లీజ్ వినండి. మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో నేను the same you are doing, but you need to have patience. Wait, ఆగండి చెప్తా, ఆగండి. Yes, you are doing the same. You are doing the same with others. I am pointing out that this is about psychiatry. అలాంటి స్థితి అన్నాను. అలాంటి కొంత ఇంపాక్ట్ ఉంటుందని ఆయన ముందు నుంచి చెప్తున్నారు. లేదండి, అదే ఇప్పుడు ఇందాక చెప్పింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత లేదు అనేదే, త్రాష్ అనేదే ప్రధానంగా వారు తీసుకున్నది. అది ముందు నుంచి అంటున్నారు అనేది కావాలంటే చూసుకోండి. డిస్కషన్ ఎన్విరాన్మెంటల్ ఓకే. ఇక్కడ ప్రత్యేకంగా దేనికి చెప్తున్నారు? ఆ న్యూ మూన్ ఆ ఛాయ వచ్చినప్పుడే ఈ మార్పులు జరుగుతున్నాయి అనే రీసెర్చ్ మీద కదా మనం మాట్లాడుతోంది. మూన్ లైట్ నుంచి వచ్చేది కాదు కదా, అసలు అదేమీ లేదు, నథింగ్. ఛాయ ఉందండి, చంద్రుడు మాయం కావట్లేదు కదా, చంద్రుడు అక్కడే ఉంటున్నాడు. చంద్రుడు మాయమవుతున్నాడు అని ఎవరు చెప్పాడు? ఆ చంద్రుడు అక్కడే ఉన్నాడు. అయ్యో, రాహు మింగలేదా ఏంటి? మింగితే చంద్రుడు పోయాడని చెప్పారా? రాహు కూడా వచ్చాడు కదా. చంద్రుడు గారే ఉండి రాహులోంచి బయటకు వచ్చాడు, ఛాయలోంచి బయటకు వచ్చాడు. రాహు కూడా ఉన్నాడు కదా, మొత్తం తినేశాడు. ఇక రాడు చంద్రుడు. చెప్పలేదు కదా రాహు కాలము, దాని గురించి కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేటటువంటిది ఇవాళ కాస్త అంగీకార యోగ్య స్థితి దాకా ఆయన వచ్చారు.
చెప్పుకోండి మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు పిలిచినప్పుడు ఒక నిమిషం అసలు నేను మొదలు వెయిట్ యూ గివ్ యువర్ ఆన్సర్ వెన్ యువర్ టర్న్ కమ్స్. కాదు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం అబద్ధం జరిగింది ఇచ్చినప్పుడు మీకు అలా ఉంటే మేము మాట్లాడతాం. చెప్పేది వినండి, చెప్పింది అబద్ధం కాదండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు చెప్పింది అబద్ధం ఇప్పుడే ఖండించాలి. ఆరోపణ చేశారు. కులము అంటే ఏమిటండి? కులము అంటే ఏమిటి? తండ్రిది ఏదైతే కొడుకుది అదైతే అది కులం అంటారు, అవునా కాదా? అసలు కులము అనేది జ్యోతిష్యంలో తేలేదు. కులము అనేది తేలేదు. చెప్తా ఎలా అంటే, సూర్యుడు క్షత్రియుడు అని చెప్పారండి. సూర్యుడి తండ్రి ఎవరు? కశ్యపుడు, బ్రాహ్మడు. కశ్యపుడికి క్షత్రియుడు ఎట్లా పుట్టాడండి? పోని క్షత్రియుడు అని ఆయన్ని చెప్పారు. ఆయనకి పుట్టినటువంటి వాడు ఎవరండి? శని. శని సూర్యుడి పుత్రుడే కదా. ఈయనని శూద్రుడు అని ఎందుకన్నారు అంటే శనికి ఇక్కడ కుల వ్యవస్థ చెప్పట్లేదు, అందులో ఒక ధర్మము అనేది సూచించారు. క్షాత్రము అనేటటువంటిది ఒక లక్షణము. ఆ క్షాత్రం అనేటటువంటి ఒక లక్షణాన్ని, ఈ శూద్రము అనేటటువంటిది ఒక లక్షణం. అది జాతి కాదు, కులం కాదు. అసలు జాతి కులము అనే వ్యవస్థ వేదములోగా ఎక్కడా లేదు. మీకు తెలుసో తెలియదు, కులము అనేటటువంటిది వేదంలో లేదు, ఎక్కడా లేదు. గుణము అనేది ఉందంట. గుణము అనేటటువంటిదే ఉంది. మీరు కులము చూపించమనండి నాకు వేదంలో నుంచి ఎక్కడైనా ఒక కొటేషన్ తోటి. సో అక్కడ చెప్తోంది ఆ ధర్మం ఏమిటి అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. కానీ ఆ క్షాత్ర స్థితి, వీళ్ళు కులాలను అంటగట్టేశారు. కులాలను ఎవడంట కడతాడు? ఇప్పుడు మీ లెక్క ప్రకారం కులాన్ని మీరు అంటగడుతున్నారు, లేనిపోని దాన్ని వాళ్ళు చెప్పలా. ఇప్పుడు బ్రాహ్మడి కొడుకు క్షత్రియుడు ఏంటి, క్షత్రియుడి కొడుకు శూద్రుడు ఏంటి, ఈ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళు చెప్తున్న వర్ణాలు ఏమిటి, అసలు మీకు అర్థమవుతోంది ఏమిటి? అపార్థం చేసుకొని దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసి జనాల మైండ్ లో అట్లా ఎవరు ఎవరికి పుట్టారు అన్నది ప్రశ్న కాదు. చెడు చేసేవాడు శూద్రుడు ఎందుకు అయ్యాడు అన్నదే ప్రశ్న. చెడు చేశాడు, శని చేస్తాడని ఎవరు చెప్పారు? అలాగే శని, ఇది కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. శని అన్న పదాన్ని చెడు చేస్తాడని ఎవరు చెప్పారు? శని కృషి చేస్తాడు. వినండి, కృషి చేస్తాడు. వినండి, మీ జన్మాంతర కర్మలలో ఉండేటటువంటి దోషాలని తీసేస్తాడు. ఇది చెడు చేయటం ఎట్లా అవుతుంది? దాన్ని చెడు అని మీరు ఎలా తీసుకుంటున్నారు? కృషి చేస్తున్నాడు ఆయన, అంటే కృషి చేస్తున్నాడు. శూద్రుడు అంటే ఇంకొకటి చెప్తున్నాను, అసలు వారు అనుకుంటున్న శూద్రుడు కాదు అంటున్నాను. వారు అనుకుంటున్నటువంటి శూద్రుడు ఇది కానే కాదు. అయితే ఆయనకు పుట్టినవాడు ఈయన శూద్రుడు ఎట్లా అవుతాడు? ఆ వర్ణం ఎలా తీసుకొచ్చి మీరు పెడతారు? కాబట్టి ఇక్కడ కులపరంగా కాదు, ఒక ధర్మపరంగా చెప్పబడింది. అసలు కులాలు అనేటటువంటివి లేవు ఎక్కడ వేదంలో. దాన్ని తీసుకొచ్చి ఓ పెద్ద ఇది చేశారు. నేను చెప్పాలి కదా, ఇప్పుడు అబద్ధం చెప్పారని నేను అన్నాను కదా. ఇప్పుడు నేను అన్నది ఏమిటి అని అంటే, ఈ డిస్కషన్ మా ఇద్దరి మధ్య కాదు అని యు అండర్స్టాండ్ ద న్యూయాన్స్ ఆఫ్ ద డిస్కషన్. మా ఇద్దరి మధ్య ఎందుకు అన్నానంటే, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నాట్ బిలీఫ్. ఇట్స్ నాట్ మిథాలజీ, ఇట్ ఈస్ ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ రీసెర్చ్, ఇట్ ఈస్ అబ్జర్వేషన్. ఆ కాంటెక్స్ట్ లో మనం ఏమైనా చర్చ చేసుకుంటే, యువర్ స్టడీస్ వాట్ ఎవర్ దేర్ రిజల్ట్స్ ఆర్ అబౌట్ బైపోలార్, ఆర్ అబౌట్ షిజోఫ్రీనియా, నాట్ అబౌట్ నార్మల్ పీపుల్. కాబట్టి అందరూ మాట్లాడాల్సింది ఏంటి? ఇప్పుడు అలా అన్నప్పుడు డాక్టర్ శర్మ గారు కానీ, డాక్టర్ శాస్త్రి గారు కానీ, ఇంకెవరైనా కానీ ఏం చెప్పాలి అని అంటే, అయ్యా రేపు గ్రహణం వస్తుంది, బైపోలార్ ఉన్న వాళ్ళు, షిజోఫ్రీనియా ఉన్న వాళ్ళు ఈ పనులు చేయొద్దని చెప్పాలి, అంతేగా. ఇఫ్ దట్ ఈస్ ద రైట్ థింగ్, బికాస్ ఇట్స్ నాట్ ఎ స్టడీ అబౌట్ ఆల్ రైట్ నార్మల్ పీపుల్, ఇట్స్ ఎ స్టడీ అబౌట్ డిజార్డర్స్ ఆర్ ఇల్నెస్ అండ్ సో ఆన్. సో దట్ వీ హ్యావ్ టు సీ ద న్యూయాన్స్, వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దట్. దాని అర్థం ఆయన ఇంటర్ప్రిట్ చేసినట్టు కాదు, అది అబద్ధం కూడా. లెట్ us కమ్ బ్యాక్ టు ద బేసిక్స్. రేపు గ్రహణం ఉన్నది, మేషరాశి వారు, కర్కాటక రాశి వారు బయటికి రండి, తినండి. మహా టీవీకి దమ్ముంటే మీరు అట్లాంటి ప్రోగ్రాం పెట్టించండి, ఇక్కడ కాఫీ పెట్టండి, సమోసా తినిపించండి. ఆ టైంలో ఎవరు కడుపు నొప్పి ఎంత వస్తుందో చూద్దాము, మిద్ద మీదకి ఎక్కించండి, అక్కడి నుంచి గ్రహణం తినే వాళ్ళు తిమ్మను. ఖచ్చితంగా నేను కూడా ఇన్వైట్ చేస్తున్నా. తిందాము, తాగుదాము, గ్రహణం ఇంపాక్ట్ ఉండదు అనుకున్న బాబు గోగినేని గారు లాంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు రండి, నేనే మీకు అన్ని అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నేను ఆకలితో వస్తానండి, బాగా తినిపించాలి నాకు. రండి. సో 2 minutes సార్, ఎందుకంటే వాట్ ఐ స్టార్టెడ్ వాజ్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్. సో ఫస్ట్ థింగ్ అండి, ఐ వాజ్ కాల్డ్ హియర్ టు టాక్ అబౌట్ ఒకవేళ ఈ గ్రహణము లేకపోతే చంద్రుడు సూర్యుడు వల్ల
మానసిక వ్యాధులు వస్తాయా రావా? Yeah. దట్ వాజ్ ద టాపిక్ టోల్డ్ మీ ఆన్ ద ఫోన్. Yes. సో నేను ప్రిపేర్ అయి తీసుకొచ్చింది దాని గురించే. అయితే ఇందాక ఒక్కటి నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇందాక ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు బాబు గారు. వారు ఏమన్నారంటే సైకాట్రీ రీసెర్చ్లో మనము ఒక బిలీఫ్ని ఇన్కల్కేట్ చేసే వరకు ద రిజల్ట్ కెన్ కమ్ పాజిటివ్ టువర్డ్స్ దట్ అని. సో దానికోసమని నేను ఇక్కడ తీసుకొచ్చిన ఈ పర్టిక్యులర్ రీసెర్చ్ అంటే లూనార్ సైకిల్ ఇన్ఫ్లుయెన్సెస్ హ్యూమన్ స్లీప్ అనే ఆర్టికల్. ఈ ఆర్టికల్లో వాళ్ళు ఒకటి ఈ స్టడీలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్లకు చెప్పలేదు ఏం స్టడీ చేస్తున్నారు అనేది. సెకండ్లీ వీళ్ళందరినీ ఒక క్లినికల్ ల్యాబొరేటరీలో, అంటే అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక క్లినికల్ ల్యాబొరేటరీలో వీళ్ళని టెస్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ ట్రయింగ్ టు సే ద ఒథెంటిసిటీ ఆఫ్ ద స్టడీ. ఎందుకంటే మీరు అన్నది ఇట్ కెన్ కమ్ ట్రూ, లేకపోతే బిలీఫ్ వల్ల వాళ్ళు పాజిటివ్ వచ్చి ఉండొచ్చు అని, కానీ వీళ్ళు బిలీఫ్ వల్ల పాజిటివ్ వచ్చింది కాదు. అండ్ ద స్టడీ ఈజ్ వెరీ క్లియర్, ద రిజల్ట్స్. సరే, సెకండ్ థింగ్ అండి, ఇప్పుడు బంగారయ్య గారు ఇందాక అడిగారు, ఇప్పుడు ఈ మెలటోనిన్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో దాని తర్వాత నేను మాట్లాడలేకపోయాను. సో ఫస్ట్లీ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ దట్ మనకు మెలటోనిన్ అనే కెమికల్ సెక్రీషన్ చేంజ్ అవుతోంది అన్నది ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. మరి ఇది చేంజ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏమిటి అన్నదానికి వస్తే, మెలటోనిన్ లెవెల్స్లో చేంజెస్ రావడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. స్లీప్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఒకటి వీరు అన్నట్టు ఈ బైపోలార్ కానీ స్కిజోఫ్రీనిక్ కానీ ఏ మానసిక వ్యాధి ఉన్న వాళ్ళైనా కానీ స్లీప్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు దెర్ ఈస్ అన్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ద ఇల్నెస్. వ్యాధి తీవ్రత పెరుగుతుంది, లేకపోతే మెయింటైన్ అవుతున్న వ్యాధి మళ్ళీ వస్తుంది. సో దట్ ఈస్ మై కన్సర్న్ హియర్. అంటే టుడే వెన్ వీఆర్ డిస్కసింగ్ దిస్, సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అన్నది అందరిలోనూ జరుగుతుంది. బట్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ మై పేషెంట్స్. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ క్లయింట్స్ హూ ఆర్ సీకింగ్ సైకాట్రిక్ హెల్ప్. ఎందుకంటే ఎవిడెన్స్ చెప్తోంది ఇట్లా జరిగినప్పుడు మనకు వ్యాధి పెరగచ్చు అని. సో ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను భయము క్రియేట్ చేయడం లేదు, ఇది అవేర్నెస్. ఇప్పుడు సీజనల్ డిప్రెషన్ గురించి మనం పేషెంట్కి ముందే చెప్తాం, అటెండెన్స్కి చెప్తాం మోర్ దెన్ ద పేషెంట్స్, ఇట్లా జరగచ్చు. సో మీరు యూ షుడ్ వాచ్ ఫర్ ద వార్నింగ్ సిమ్టమ్స్, వార్నింగ్ సైన్స్, కమ్ బ్యాక్ టు అస్, వీ విల్ హెల్ప్ యూ. అట్లానే ఈ ఆర్టికల్స్ బట్టి ఒకవేళ ఒక ఇన్ పేషెంట్ సెటప్ ఉంది, అక్కడ పేషెంట్ వైలెంట్ అవ్వచ్చు అన్నది మనకు ముందుగానే తెలిస్తే, ఇఫ్ ఐ గో విత్ దిస్ ఆర్టికల్, మనం వీ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్. ఎందుకంటే వైలెంట్ అయినప్పుడు పేషెంట్ కెన్ ఇన్ఫ్లిక్ట్ హార్మ్ టు హిమ్ ఆర్ అదర్స్. సో ఈ ఆర్టికల్ ఐ వాంటెడ్ టు రీడ్, బట్ ఐ నో దెర్ ఇస్ లెస్ టైమ్, సార్. ఐల్ జస్ట్ రీడ్ ద లాస్ట్ లైన్ వేర్ ఇట్ క్లియర్లీ సేస్, ఇట్ ఈస్ స్టిల్ టూ ఎర్లీ టు పుట్ ద మూన్ టు బెడ్. సో మనకు పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, టు మై లిటిల్ నాలెడ్జ్ సార్, ఆర్టికల్స్లో ఈ ఆర్టికల్ ఈ సంవత్సరంలో వస్తే మంచిది, దాని తర్వాత సంవత్సరం వచ్చింది దానికన్నా బెటర్ అని కాదు. అంటే ఇప్పుడు రివ్యూ జరుగుతుంటుంది కదా. అంటే ఒకటి సార్, ఇప్పుడు నేను ఒక స్టడీ చేయొచ్చు, నేను వాళ్ళు చేసిన దాని మీద స్టడీ చేయట్లేదు, నేను కొత్తగా స్టడీ చేస్తున్నా. ఒకటి మన అందరం సంతోషంగా ఉండాల్సిన విషయం ఏంటంటే, వారు స్లీప్ డిస్టర్బెన్స్ అవన్నీ చెప్పారు కదా. ఈ గ్రహణం సాయంత్రం 5 నుంచి 8 కండి, అప్పుడు ఎవరికి స్లీప్ ఇష్యూస్ లేవండి. ఎవరు సాయంత్రం 5 నిద్రపోరండి, ఎవరు 8 కూడా నిద్రపోరండి. ముఖ్యంగా టీవీ డిబేట్లు వస్తుంటే చూస్తూ ఉంటారండి. సో ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. రెండోది, హీస్ రైట్, కొత్తగా ఒక ఆర్టికల్ రాగానే మొత్తం మారిపోదు, దాన్ని పియర్ రివ్యూ చేయాలి. అసలు రీసెర్చ్ మెథడాలజీలో దెర్ ఈస్ ఎ హ్యూజ్ బాడీ ఆఫ్ రీసెర్చ్ which contradicts the one single paper or two that he is quoting. The meta-analysis shows there is no such information. మూడోది, ఇప్పుడు సైన్స్ ఇది చెప్తుంది కాబట్టి సైన్సే మాకొద్దు, సైన్స్ కంటే మేము గొప్ప వాళ్ళం అన్న వాళ్ళు ఈ సైన్స్ని తీసుకురాకూడదు సపోర్టాకి. థ్యాంక్ యూ. మీ గొంతు ఇప్పుడు బాగాలేదు, అదే రేపు అయితే కనుక బాబు గోగినేనికి ఎఫెక్ట్ అయిందనేవారు. అందుకే నాకు ఇవాళ గొంతు బాగాలేదు, జ్వరం వచ్చింది, రేపేమవుతుంది చెప్పమన్నది, లేకపోతే దొంగ క్లిప్పులు మళ్ళీ వస్తాయి. బట్ వన్ థింగ్ సార్, జస్ట్ బిఫోర్ వి ఎండ్, గ్రహణం ఏ టైంకున్నా ఈ మెలటోనిన్ సెక్రీషన్ మీద, మెలటోనిన్ ఆ టైంలో మాత్రమే సెక్రీట్ అవ్వదు. అంటే మనం 10 గంటలకు పడుకుంటున్నామంటే 9:45 ఎంటైర్ గ్లోబ్ గ్రహణం కనపడదు కదా. చంద్రగ్రహణానికి డాక్టర్ గారు లెట్ us be serious.
చంద్రగ్రహణానికి మెలటోనిన్ సెక్రీషన్ కి గ్రహణానికి మాట్లాడట్లేదు నేను. మనం మాట్లాడేదే గ్రహణం గురించి కదా. I am talking about you are trying to reassure mentally I am trying to reassure you are mixing up ఒక things. చిన్న విషయం You are mixing up things. What I am clearly trying to say is ది స్టడీస్, ఇది నేను సొంతంగా చెప్తుంది కాదు, ఎందుకంటే ఇప్పుడు వారు చాలాసేపు చాలా చెప్పారు, నేను ఆర్టికల్లో ఉన్నది చదువుతున్నాను. కంటే ఐ హావ్ నాట్ కమ్ ఫ్రమ్ సైన్స్, ఐ హావ్ నాట్ కమ్ ఫ్రమ్ వేదిక్ స్కాలర్స్, నేను ఐ హావ్ కమ్ ఫ్రమ్ సైకాట్రీ. ఐఎమ్ రీడింగ్ అన్ ఇంటర్నేషనలీ published journal in psychiatry. So my subject says, or my internationally acclaimed such article says that there is influence of moon on a human brain. హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ మీద కదా, ఎందుకంటే బ్రెయిన్ లోపలనే మనకి మెలటోనిన్ సెక్రీషన్ అనేది, హైపోథలామస్ లోపల ఈ మెలటోనిన్ సెక్రీషన్ అనేది జరుగుతుంది. అంటే బైపోలార్ ఇలాంటి వాళ్ళకి మీద అందరిలోనూ మెలటోనిన్ సెక్రీషన్ మీద అందరిలోనూ ఉంది ఇన్ఫ్లుయెన్స్. బైపోలార్ వాళ్ళల్లో ఈ మెలటోనిన్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల వ్యాధి పెరుగుతుంది. డాక్టర్ గారు ఈజ్ లూజింగ్ పర్స్పెక్టివ్ ఇన్ అనలైజింగ్ ది ఇన్ఫర్మేషన్ హీ హ్యాస్, బికాస్ 2 గంటలు దాంట్లో పార్షియల్గా కొద్ది కాలం ఫుల్గా చంద్రుడు కనపడని కారణంగా నిద్రపోతున్నాడు, నిద్రపోని వాడి మెలటోనిన్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ రిడిక్యులస్. రాత్రిపూట 2 తెల్లవారుజామున 3 గ్రహణం జరిగినప్పుడు నిద్రపోతూ ఉన్న వాళ్ళ మీద మెలటోనిన్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైట్ అండ్ దిస్ ఈజ్ వాట్ మార్జినల్. చంద్రుడు అంటే ఇట్స్ ఎ పువర్ మిర్రర్ ఆఫ్ ద లైట్ ఫ్రమ్ ద సన్, ఇట్స్ ఎ పువర్ మిర్రర్. ఇప్పుడు సూర్యగ్రహణం గురించి మాట్లాడినప్పుడు డే టైంలో జరుగుతుంది కాబట్టి లైట్ కనపడదు కాబట్టి అంటే మాట్లాడితే అర్థం ఉంది. అందరు నిద్రపోయినప్పుడు లైట్ ఆఫ్ చేస్తే ఏదో అవుతుంది అంటే అర్థం లేదండి. ఒక చిన్న విషయం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, వారు చెప్పిన దాంట్లో ఒక స్పష్టత ఏమిటి, న్యూ మూన్ ఫుల్ మూన్ టైంలో ఈ చేంజ్ ఉంటుంది అన్నారు. గ్రహణం ఎప్పుడు ఫుల్ మూన్ డే రోజే వస్తుంది, ఫుల్ మూన్ డే రాత్రి మొత్తము ఉంటుంది, అందులో న్యూ మూన్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. అంటే 2 రకాలైనటువంటి చేంజెస్ ఒకటేసారి కనిపిస్తున్నప్పుడు దాని మీద ఎంత స్టడీ చేశారు, అప్పుడు వచ్చే శాంపిల్స్ మీద ఏమన్నా స్టడీస్ జరిగినాయా? సో ఆ యాంగిల్లో కూడా ఇంకా చాలా చూసుకోవాలి. అయితే చెప్తాను, అన్నం పారేయండి అని చెప్తున్నారని చెప్పారు, కాదు దర్భపుల్లలు వేయండి అని చెప్పారు, నీళ్ళని అవి వాడుకోవచ్చు అని చెప్పారు, ఓ దర్భపుల్ల వేసి వాడుకోమన్నారు తప్ప తీసుకొని వెళ్ళి పారేయండి, అన్నాలు నాశనం చేయండి అని చెప్పలేదు. సార్ లెట్ us not give a wrong concept, sir. ఒకటి లాస్ట్ అంటే వీళ్ళు అంతా పాడు let us not give a wrong concept. మెలటోనిన్ అన్నది పొద్దున్నుంచి రాత్రి వరకు మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ద స్టడీ ఇస్ సేయింగ్ అగైన్ వాట్ నాట్ ఐఎమ్ సేయింగ్, ఒక 30 to 40 minutes delay in the secretion, reduced quantity in the secretion, decreased quality of life, decreased quality of sleep అన్నవి కనిపిస్తున్నాయి అని పబ్లికేషన్ చెప్తోంది. రాత్రిపూట అయితే తప్పకుండా ఉండదన్నది వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ లార్జెస్ట్ స్టడీ. ఎందుకంటే మెటా అనాలిసిస్ ఏం చెప్తుందో చెప్పాను కదా, దాంట్లో ఒక పేపర్ గురించి ఏం చెప్తున్నారు. లెట్ us ఎంజాయ్ టుమారో, లెట్ us నాట్ బి అఫ్రైడ్. ఎవరు భయపెట్టినా భయపడద్దు. ఫలానా రాశికి జరుగుతుంది ఇంకెవరికి జరగదన్నది అబద్ధం, అది దగా, అది జరిగే క్వశ్చనే లేదు. ఏం జరుగుతుందో చెప్పాలి, నీకే జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పాలి, అప్పుడు మాట్లాడదాం. సూచనలు ఉన్నాయి, అవకాశం ఉంది, బహుశా అవుతుందేమో అన్నవి ప్రెడిక్షన్లు కాదు. నేను కంక్లూజన్ ఇచ్చేస్తానండి. సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ అందులో ఏ రాసులకి మంచిది కాదన్నారో ఆ సమయంలో మంత్ర జపం చేసుకోండి, చక్కగా జపం చేసుకోండి, తినకండి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి అంశాలు మనకి సనాతన ధర్మం మనం ఆచరిస్తూ వస్తున్నాం, మన బ్లడ్లో జీన్స్లో ఉంది. దీన్ని నమ్మే వాళ్ళందరూ కూడా బాబు గోగినార్ వారు చెప్పినట్టుగా నమ్మకం లేని వాళ్ళు మీరు పిలిచినట్టు మహాన్యూస్కి వచ్చి హ్యాపీగా మీరే ఏర్పాటు చేస్తా అన్నారు, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఈ వైదిక ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా గ్రహణానికి మనకి పెద్దలు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించుకొని జపం చేసుకోండి. సో మీరు రేపు ఫోరం క్రియేట్ చేస్తున్నారు కదా, ఐ విల్ కమ్ టుమారో అండ్ ఐ విల్ ఈట్ అండ్ ఐ విల్ షో దట్ దిస్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా రావచ్చు. నేను రాను, నా జపం నేను చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చేసుకోండి. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే రోగం వస్తుందంటే నేను కడుక్కోకుండా 2 సార్లు తిన్నంత మాత్రాన డాక్టర్ చెప్పిందంతా తప్పని కాదు, దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది. మీరు డాక్టర్ అంటున్నారా? అయ్యో మీరు డాక్టర్ కాదండి, డాక్టర్ ఈయన. ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. డాక్టర్స్ ఎంత మాత్రము జ్యోతిష్యం లాంటిదే కదా.
Okay. అన్ని రిపోర్ట్లు ఇస్తే చెప్పలేని దట్ పరిస్థితుల్లో వీ షుడ్ ఉన్నారు. బి కేర్ఫుల్, స్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకాట్రిక్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ. మరింత అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ మహా న్యూస్. ఇది జనం మీద రుద్దే న్యూస్ కాదు, జనం నుంచి పుట్టే న్యూస్.